వైరల్ వీడియోస్ చూస్తే భలే అనిపిస్తది. మనం గూడా ట్రై చేయొచ్చా అనుకుంటాం గానీ, అంత ధైర్యం చేయలేకపోతాము. జనరల్‌గా పచ్చి కోడిగుడ్డు గూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు గదా మ్యామ్. తాగుతూ హ్మ్. ఉంటారు. బలం హ్మ్. వస్తదని జెప్తూ ఉంటారు. అవునా? కరెక్టే అండి. హ్మ్. కరెక్టే. పచ్చి కోడిగుడ్డులో బలం ఎక్కువగా ఉంటుంది అంటారు. హ్మ్. ఇప్పుడు మనం జూసే ఈ వీడియోస్‌లో ఎగ్ ఉంటది. ఆమ్లెట్ కోసం వేస్తారు. కానీ వెంటనే తీసేస్తారు. దాన్ని కట్ చేస్తే మళ్ళీ అంతా బయటకొస్తూ ఉంటుంది. అసలేంటది? సో, దీన్ని మీరన్నట్టుగా సన్నీ సైడ్ అప్ ఎగ్ అంటారు. హ్మ్. సో, మరి మీరు చెప్పిన పేరే నాకు తెలీదసలు అట్లా అంటారని. ఆ! సో, ఈ ఇదేంటంటే వీళ్ళు అంతా ఈ కొరియన్స్, జాపనీస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. హ్మ్. మన ట్రెడిషన్‌లో అయితే కోడిగుడ్డు ఉడికించుకొని తింటారు. హ్మ్. లేదా దాన్ని అట్టు వేయడం కానీ, హ్మ్. లేకపోతే దాన్ని ఉల్లిపాయల కూరలో కానీ, టొమాటో కూరలో, పాలకూరలో హ్మ్. లేదా గోబీ, కాలీఫ్లవర్‌లో ఎందులోనో వేస్తారు. ఆర్ మసాలా కర్రీస్ చేస్తూ ఉంటారు. అది మన ట్రెడిషన్. సో, మనకి ఇండియాలో చూడడం ఏంటంటే కుస్తీ ఆడేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఎటువంటి కట్టెసాము ఇలా చేసేవాళ్ళు హ్మ్. పూర్వంలో వాళ్ళు నాటుకోడి గుడ్లని హ్మ్. అలా పగులుగొట్టుకొని నోట్లో వేసేసుకొని అంటే మింగేసేదనమాట. బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు. హా! వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. చాలా వాళ్ళు వెల్ బిల్ట్ ఫిట్ ఉంటారు హ్మ్. కాబట్టి, వాళ్ళకి ఆ న్యూట్రిషన్ మీట్ అవ్వడానికి. హ్మ్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కుకింగ్ విల్ హావ్ సర్టెన్ లాసెస్ ఆఫ్ న్యూట్రియంట్స్. హ్మ్. మనం ఏమైనా కుక్ చేసినప్పుడు ఆ ప్రోటీన్ తగ్గుతుందేమో అన్నట్టుగా. సో, ఎక్కువగా ప్రోటీన్ రావాలి అనేసి వాళ్ళు ఆ రా ఎగ్స్ 4-5 తాగేసి, వాళ్ళు 1 లీటర్ పాలు తాగడం కానీ ఇలా చేసేవాళ్ళనమాట. సో, ఆ కోడిగుడ్డు అనేది ఎంత సేఫ్. అప్పుడు వాళ్ళు కోళ్ళు అలా ఫ్రెష్‌గా పెట్టగానే వాళ్ళు తీసి దాన్ని కడిగేసి నోట్లో వేసేసుకునేవారు. వాళ్ళ చెప్పడం ఏంటంటే, ఆ కోడి గుడ్డు పెట్టినప్పుడు ఆ వేడి టెంపరేచర్ తగ్గకముందే వేడి వేడిగా వేసేసుకునేది. హ్మ్. వెన్ ద హెన్ లేస్ కోడి గుడ్డు పెట్టినప్పుడు అది చాలా వేడిగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద హెన్. సో, అలాంటిది వాళ్ళు ఫ్రెష్‌గా నోట్లో వేసేసుకుంటారు. సో, బాక్టీరియల్ కంటామినేషన్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే, ఈ ఫారిన్‌లో చూసినప్పటి నుంచి మన ఇండియన్స్ కూడా అలా చేస్తాం అనుకుంటారు. సో, మనకిక్కడ ఏమవుతుందంటే, పౌల్ట్రీ ఫార్మ్‌లో పౌల్ట్రీ ఎగ్స్ దాన్ని ట్రే చేసి, వాటిని ఒక ప్లేస్ నుంచి స్టోరేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. హోల్‌సేలర్స్ దగ్గరుంటుంది. రీటైలర్స్ దగ్గరికెళ్తుంది. తర్వాత మన కొట్టులోకెళ్తాయి, సూపర్ మార్కెట్స్‌లోకెళ్తాయి. మళ్ళీ మన ఇంటికొస్తుంది. సో, ఈ ప్రాసెస్ అనేది లాంగ్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్. హ్మ్. అండ్ ఆ కోడి గుడ్డు కూడా దాని మలద్వారం నుండి వస్తుంది. సో, దానికి ఫీకల్ కంటామినేషన్ ఉంటుంది. హ్మ్. చాలా సార్లు చూసుంటారు నాన్ వెజిటేరియన్స్‌కి అవును. తెలుస్తుంది. హ్మ్. దాని పైన అంతా ఫీసెస్ ఉంటూ హ్మ్. ఉంటుందన్నమాట. కోడి షిట్. సో, ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ సాల్మొనెల్లా. హ్మ్. సాల్మొనెల్లా అనే వైరస్ అన్నమాట. ఆ! సో, సాల్మొనెల్లా వైరస్‌తో మనకి టైఫాయిడ్ వస్తుంది. హ్మ్. సో, అందుచేతనే మేము మెడికల్‌గా రా ఎగ్స్ ఎవరికీ ఇవ్వము. పర్టిక్యులర్‌గా పేషెంట్స్‌కి అస్సలు ఇవ్వము. హ్మ్. ఒకవేళ వాళ్ళకి ఏవైనా ఎగ్ లాంటివి ఇవ్వాలి, సాఫ్ట్‌గా ఇవ్వాలి అంటే కూడా ఒక వాటర్ బాత్‌లో హాట్ మిల్క్ ఆర్ వాటర్ వేసేసి, దాన్ని విప్ చేసి, స్మూత్‌గా చేసి, ఆ టెంపరేచర్ రీచ్ అయ్యేంత వరకు ఉంచి, ఆ బాక్టీరియా ఉండకుండా అలాంటి రెసిపీస్ ఇస్తాం. హ్మ్. ఆర్ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ కానీ, ఆమ్లెట్స్, బుర్జీస్ అలా ఇస్తామనమాట. సో, ఈ సాల్మొనెల్లా టైఫీ అనేది చాలా డ్రెడ్‌ఫుల్ అనమాట. హ్మ్. వాళ్ళకి హై గ్రేడ్ టెంపరేచర్స్ రావడము, లూజ్ స్టూల్స్, వామిటింగ్ రావడము. సో, దాంతో పాటు రకరకాల ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందిలో. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అలా అవ్వడం. హ్మ్. సో, మేము మాత్రం ఇలా రా ఎగ్స్ ఎంటర్‌టైన్ చెయ్యమనమాట. సో, కొన్ని రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. లెట్స్ సే పీడియాట్రిక్ పాపులేషన్ చిన్న పిల్లలు, అలాగే మన జీరియాట్రిక్స్ 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్ వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది. సో, వీళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి రా ఎగ్స్ ఇవ్వకూడదు. హ్మ్. ఆర్ మనలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రమ్ ఫార్మ్ ఆ పౌల్ట్రీ ఫార్మ్‌లో నుండి మన ప్లేట్‌లోకొచ్చేంత వరకు ఇట్ టేక్స్ 7 డేస్ ఆర్ 10 డేస్. దానిపైన ఎగ్ షెల్‌కి రంధ్రాలు ఉంటాయన్నమాట. దే హావ్ పోర్స్. హ్మ్. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఎగ్ బాయిల్ చేసినప్పుడు మనం దాని షెల్ ఓపెన్ చేస్తే దాంట్లో వాటర్ వచ్చేస్తుంది. సో, దట్ ఈస్ ద వాటర్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఔట్‌సైడ్. హ్మ్. సో, ఈ బాక్టీరియా కూడా దాని లోపలికి సీప్ ఇన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఒక 1 వీక్ ఆర్ 15 డేస్ తర్వాత ఎగ్ బాయిల్ చేస్తే, ఆ పసుపచ్చది ఏదైతే ఉంటుందో చందమామ అంటారు యోక్, అది గ్రే కలర్‌లో అయిపోతుంది. హ్మ్. ఫ్రెష్ అయితే మనకు యెల్లో కలర్‌లో ఉంటుంది. హ్మ్. ఇఫ్ యూ హావ్ నోటిస్డ్ అందులో కొంచెం ఫిషీ ఓడర్ ఉంటుంది. మ్యామ్ ఎగ్ మనము పగలగొట్టి వేసినప్పుడు
ఫ్రెష్ ఎగ్ అయితే ఆ చందమామ అలా కదలకుండా ఉంటుందా? అంటామా అట్లా? అంటే చాలా మెచ్యూర్డ్ ఎగ్ మోర్ దెన్ 15-21 డేస్ అయితే హ్మ్. మనం ఇలా ఎగ్ పగలగొట్టగానే ఆ యోక్ లేయర్ లేకుండా అది ఫ్లో అయిపోతుంది అనమాట. ఇలా వదిలేయగానే అది పగిలి వాటర్ లాగా అది వెళ్ళిపోతుంది. మంచిది అండ్ కదా! దట్ స్టింగ్స్. హ్మ్. దట్ అంటే అది చాలా ఓవర్ మెచ్యూర్ అయింది. ద బేబీ ఈస్ అబౌట్ టు ఫార్మ్ అనేసి హ్మ్. విచ్ ఇస్ నాట్ గుడ్. అక్కడ ఆ ఎగ్ కోడి ఉంటే కనుక ఆ హీట్కి అది మెచ్యూర్ అయ్యి ఆర్గన్స్ డెవలప్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దట్ విల్ హ్యావ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ హ్మ్. and it stinks, smells badly, ఓకే. and it is very unsafe to eat. ఇప్పుడు మరి అంత ఘనంగా ఎందుకు తింటున్నారో అర్థం కావట్లేదు. ఆమ్లెట్ అంటే ఒక టెంపరేచర్ దాకా దాన్ని మనం ఆమ్లెట్ లాగా చేయాల్సిందే. ఖచ్చితంగా ఆ! ఇలా వేసి ఇలా తీయకూడదు. తీయకూడదు. తీసి అంటే మళ్ళీ ఆ చందమామ బయటికొచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తినడమా? అంటే వాళ్ళకి అదొక ఎక్సైటింగ్ గా ఉంది. ఆ! అది అలా రాగా తినడము. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సౌత్ కొరియన్స్‌ని, జాపనీస్, చైనీస్‌ని చూసి వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. హ్మ్. బట్ మన ట్రెడిషన్‌లో నేను ఇప్పుడు చెప్పినట్టు మనకి కొన్ని పాస్చరైజ్డ్ ఎగ్స్ అని ఉంటాయి. హ్మ్. సో సర్టెన్ టెంపరేచర్‌లో వాటిని ప్రిజర్వ్ చేస్తారనమాట. వాటికి ఒకలాంటి కోటింగ్ ఇస్తూ ఉంటారు. సో వాటిలో ఏంటంటే ఔటర్ లేయర్ పైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. సో దే క్యాన్ బి సేఫ్ బట్ స్టిల్ ఐ డోంట్ రికమెండ్. హ్మ్. క్యాన్ బి సేఫ్, ఐ కెనాట్ సే, బికాస్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనకే తెలుసు. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారు, బయట పానీపూరి తినేసి వస్తారు. అందులో ఒక 1 మెంబర్కి వామిటింగ్స్, లూజ్ టూల్, స్టమక్ పెయిన్ ఉండొచ్చు. హ్మ్. ఒకరు 10 ప్లేట్లు 5 ప్లేట్లు తిన్నా ఏం కాదు. ఇట్ ఈస్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్. యెస్. సో అలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇప్పుడు ఎగ్‌లో ఉన్న పోషకాలన్నీ అందాలంటే మనము ఎగ్ బాయిల్ చేసి తినాలా? బెస్ట్ అయితే బాయిలింగ్ అంటారు. హ్మ్. సో మాక్సిమం న్యూట్రియంట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ బాయిలింగ్. హ్మ్. ఆమ్లెట్ అయితే కొంచెం తగ్గుతాయి. ఆమ్లెట్ అనేది మనము ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకుంటాం పెన్నము. సో దాన్ని చాలా హీట్ చేస్తాం. చాలా హీట్ చేసినప్పుడు ప్రోటీన్ డీనాచురేషన్ అవుతుందన్నమాట. హ్మ్. టు సమ్ ఎక్స్‌టెంట్ 10-15% డీనాచురేషన్ అవుతుంది. అండ్ మోర్ సో యూ రిక్వైర్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. హ్మ్. మనకైతే చాలా 1 టేబుల్ స్పూన్ కూడా వేసేస్తారు ఆయిల్. హ్మ్. సో అక్కడ కొంచెం ప్రోటీన్ తగ్గుతుంది, ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. ఆయిల్ మ్యాటర్ ఇప్పుడు అవుతది. ఇంత టీ స్పూన్ ఇంత ఆయిల్ వేసామంటే 5 ml మనకి ఒక 50 క్యాలరీస్ వరకు వస్తాయి. హ్మ్. సో శుభ్రంగా ఆడవాళ్ళు అంత నూనె వేసిస్తారు. హ్మ్. సో యూ టెన్ టు గెట్ 185 క్యాలరీస్ ఫ్రమ్ దట్. హ్మ్. అండ్ ఎగ్‌లో నుంచి మనకు ఇంకొక 100 క్యాలరీస్. సో 285. సో అందరూ 1 ఆమ్లెట్ తినరు. 2 ఎగ్స్ వేసేసుకొని పెద్ద ఆమ్లెట్ వేసేస్తారు. సో 385 క్యాలరీస్ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ఈక్వలెంట్ టు అవర్ 1 మీల్. సో అలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో హెల్తీ వర్షన్స్ చేసుకోవచ్చు. మనం అందులోనే కాస్త ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, పెప్పర్ ఇలాంటివన్నీ వేసి ధనియాలు వేస్తే కనుక యు ఆర్ ఎన్రిచింగ్ ఇట్ విత్ ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నమాట. కొంచెం ఆ కొలెస్ట్రాల్ పట్టుకోకుండా ఇవన్నీ చుట్టేసుకుని బయటికి తీసేస్తాయి. సో ఒక ఎగ్‌లో మనకి 210 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. మనం 2 కోడిగుడ్లు వేసినప్పుడు 400 మిల్లీగ్రామ్స్ వచ్చేస్తుంది. సో మన కట్ ఆఫ్ పాయింట్ ఇస్ 300 మిల్లీగ్రామ్స్. సో యు ఆర్ ఓవర్ డూయింగ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. ఏదైనా మంచిగా కుక్ చేయడము, దాన్ని ఆమ్లెట్ లాగా చేసి తినడము ఇంతవరకైతే ఓకే. ఇలా అన్‌కుక్డ్‌గా తీసుకుంటే గనక దాంట్లో సాల్మొనెల్లా టైఫీ అనేది ఒక వైరస్ ఉంటుంది. దానివల్ల టైఫాయిడు లేదా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ఒకప్పుడు పచ్చి కోడిగుడ్డు తి తి తాగేవాళ్ళు అంటే వాళ్ళ అది వేరే. అక్కడ ఇష్యూ వేరే. సో, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండాలి అలాంటప్పుడు. సో, ఇప్పుడు అసలు మంచి గుడ్లే లేవు. సో, వైరస్‌లు ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to